విద్యార్థి దశ నుండే విద్యార్థులకు వారి చదువులో నైపుణ్యతను మెరుగుపరచడానికి ప్రత్యేక శ్రద్ధతో కూడిన బోధనను అందించాలన్నారు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్. విజయవాడ తూర్పు నియోజకవర్గం 21వ డివిజన్ అమరజీవి పొట్టి శ్రీరాములు హై స్కూల్లో విద్యార్థులకు గద్దె రామ్మోహన్ గారి చేతుల మీదుగా పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పాఠశాల విద్య నుండే వారి యొక్క అవసరాలను తెలుసుకుంటూ వారికి అవసరమైన స్కూల్ బుక్స్, బ్యాగ్, షూస్, యూనిఫామ్లను ప్రభుత్వం సదుద్దేశంతో పంపిణీ చేయడం జరిగిందన్నారు. సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాల చొప్పున 5 సంవత్సరాలకు గాను 25 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. అదే వస్తుంది మైక్ దగ్గర ఉన్నాను. ఉపాధ్యాయులకి ఇతర పెద్దలకి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ బాలబాలికలకి ఆశీస్సులు తెలియజేస్తున్నాం. ఈ రోజున విద్య అనేది ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా విద్యని అభ్యసించాలా. కనీసం ఎంతవరకు వీలైతే అంత కనీసం 10వ తరగతి వరకన్నా చదువుకుని తప్పకుండా మీరందరూ కూడా ఉన్నత చదువులకు వెళ్ళి మీ కాళ్ళ మీద మీరు నిలబడటమే కాకుండా మీ తల్లిదండ్రులకి తోడుగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అది సాధ్యమయ్యేది ఒక చదువు వల్ల. చదువుల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు 1995 సంవత్సరం మీరు చాలా మంది పుట్టి ఉంటారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలి, చదివించకపోతే తల్లిదండ్రులు నేరంగా భావిస్తామని చెప్పి తల్లిదండ్రుల్ని ఒప్పించి ప్రతి ఒక్కరు కూడా చదువుకునే విధంగా చదువుకుంటూ మధ్యలో ఆగిపోకుండా అనేకమైన సౌకర్యాలు, మిడ్ డే మీల్స్ అని రకరకాల అట్రాక్టివ్ స్కీమ్స్ మీ పిల్లల్ని మంచి వాతావరణం సృష్టించడానికి ఏర్పాటు చేయడమే కాకుండా భవన నిర్మాణాలన్నీ కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా ఆయన హయాంలోనే ప్రతి స్కూల్కి బిల్డింగ్లు ఇవన్నీ కూడా రావడం జరిగింది.